ఆదిలాబాద్ లోకల్ న్యూస్ వారికి నమస్కారం. మీ కులం కోసం మీరు అధ్యక్షుడిగా ఏం చేస్తారు? మా కులం వారు ఏదైతే అధ్యక్ష పదవి ఇచ్చి ఎలక్షన్లో అందరూ ఓట్లేసి మాకు గెలిపించారు, వారికి దగ్గర ఉండి వారి యొక్క కార్యకలాపాలు కానీ వారికి కష్టసుఖాలని పంచుకోవడానికి మేము ఉపయోగపడుతున్నాను. సంఘం సభ్యులు కోరుకునేది ఏంటి? దానికోసం మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు? సంఘ సభ్యులు ఇన్ని రోజులు వేరే, ఇప్పుడు వేరే. ఎందుకంటే ఆర్థికంగా మేము వెనుకబడి ఉన్న వారికి కూడా గుర్తించడం ముఖ్యంగా, మరి వారిని కూడా ఈ సంఘానికి తీసుకురావడం, సంఘంలో ఒక పెద్దరికంగా చూడడం, మరి వారికి కష్టసుఖాలు ఏవైతున్నాయో దాంట్లో పాల్పంచుకోవడం, మరి వారు పడుతున్నటువంటి బాధలలో కూడా మనం కూడా మాతో సహాయం ఎంతవరకు అయితే అంతవరకు సహాయం చేయడం కూడా మా ధర్మం అని చేస్తున్నాం. సంఘం బాగోగులు ఉద్యమం కోసం ఆర్థిక వనరులు ఎలా సేకరిస్తున్నారు? ఎవరినైనా రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారా, చందా వేసుకుంటారు? దీంట్లో ఏ ఉద్యమం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బుతోనే అవసరం తప్పకుండా. అయితే మా సంఘం ద్వారానే మేము కొన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ దాంట్లో భాగంగా కొన్ని డబ్బులను కూడబెట్టుకొని మేమే దాన్ని ఖర్చు పెడుతూ అన్ని డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ఏ రాజకీయ నాయకులు కానీ వేరేకు అడగడం లేదు. ఎవరైనా కానీ రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత మాకు వాగ్దానాలు చేస్తున్నారు, పోతున్నారు, కానీ మాకు ఎన్నో వాగ్దానాలు చేస్తారు కానీ ఇవ్వలేదు. మేము కూడా ఎప్పుడు పోయి వాళ్ళకు మేము అడగలేదు, ఇంత డబ్బు ఇది చేయని అడగలే. కానీ వాళ్ళిచ్చి వాళ్ళే వచ్చేసి మాకు ఇస్తే మాత్రం తీసుకుంటాం. దీంట్లో మాత్రం ఏదైతే మా టీం మొత్తం కలిసి ఏదైతే పనిచేస్తున్నామో దాంట్లోనే ఏదైనా అవసరం ఉంటే మంచిగా కొన్ని పైసలు తీసుకుంటాం, లేదా మాకు ఏదైతే రెంట్లో వస్తాయో ఏదైనా వస్తాయి కదా దాన్ని కూడబెట్టుకొని ఆ పైసలతోనే మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యూత్కు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నిరుద్యోగులకు రుణాలు, పోటీ పరీక్షల కోసం సన్నమైన వారికి ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ కోసం కృషి చేస్తున్నారు? మొట్టమొదటి యూత్ని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో మేము పేదరికంలో ఉన్న వాళ్లకు కొంతమందికి డబ్బు లేక చదువులో ముందున్న వారికి ఫీజు కట్టి చదివిస్తున్నాం. మా తరఫు నుంచే ఫీజు కడుతున్నాం, వాళ్ళకు చదివిస్తున్నాం. వారు ఒక ఉన్నత స్థితికి రావాలి, వారి కుటుంబం బాగుపడాలి, వారు కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలన్న ఉద్దేశంతో ఎవరైతే మంచి చదువుకునే పిల్లలు ఉండి ఎక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వారికి మేము సన్మానం చేస్తాం, ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి. దాంట్లో వారి ప్రోత్సాహం కూడా మాకు ఉండాలి. వారి తల్లిదండ్రులు భేద పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేము మా కమిటీ ద్వారా చదివించడం జరుగుతుంది, ఫీజులు కడుతున్నాం. మరి కాకుండా ఎవరైతే చదువుకోలేక 10th కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయ్యి వారు చదవలేని పరిస్థితి ఉంటే వారికి టెక్నికల్గా మేము రిఫ్రిజిరేటర్ రిపేర్ కానీ, మరి సెల్ ఫోన్ రిపేర్ కానీ, మరి ఇంకా ఏదైనా కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఇటువంటి టెక్నికల్ ఐటమ్స్ కూడా ట్రైనింగ్ కోసం పంపుతున్నాం వాళ్ళకి. అంటే వారు ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత వారికి ఒక ఉద్యోగం చేస్తారా, లేకపోతే స్వయం ఉపాధి పథకంలో పనిచేస్తారా, మరి వారి కుటుంబాన్ని పోషిస్తారా అని దాని కొరకే మేము చాలా మట్టుకు విద్యా కోసానికి చాలా ప్రోత్సహిస్తున్నాం ఇప్పటి వరకు. మరియు పిల్లలు మంచి మార్గంలో నడవాలి, చెడు మార్గంలో నడవద్దు, మరి ఎన్నిటికీ బానిస కావద్దు. ఈరోజు చూస్తున్నాం మనం బయట పెద్ద పెద్ద వాళ్ళను హాస్టల్లో ఉంచిన తర్వాత చెడు వ్యాసనాలకు ఉపయోగపడి తల్లిదండ్రులకు బాధ పెడుతున్నారు. అటువంటి వాళ్ళు కాకుండా మేము ఇక్కడ ప్రతి నెలలో ఒకసారి మోటివేషన్ చేస్తాం పిల్లలకి. హాలిడేస్లలో కానీ ఎప్పుడు కానీ మోటివేషన్ చేస్తాం. మంచి మార్గంలో నడవాలి, చదువుకోవాలి, తల్లిదండ్రుల ఆశయాన్ని నిలబెట్టాలని మేము చాలా మట్టుకు వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ ట్రైనింగ్ ఇస్తుంటాం ఇక్కడ. దీంట్లో మా కులములు కాకుండా వేరే కులములు వస్తే కూడా ఇస్తాం. అయితే పిల్లలు మాత్రం ఎదగాలి అని మా ఉద్దేశం. పిల్లలకు అన్ని రకాలుగా వాళ్ళకి ఏది సాయం, ఒక స్పోర్ట్స్లో పోతా అంటే స్పోర్ట్స్లో కూడా పంపడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ వ్యాపారం చేస్తా అంటే వారికి లోన్లు ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్కడైతే మాకు పలుకుబడి ఉన్న బ్యాంకులలో వాళ్ళకు రుణాలు ఇప్పిస్తున్నాం. ఏదైనా షాప్ పెట్టుకున్నా లేకపోతే వేరే సైడ్ బిజినెస్ చేసుకున్నా కూడా మేము రుణాలు కూడా ఇప్పిస్తున్నాం, పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో. సంఘ భవనానికి ఇతర స్థలాలు, ఇతర సంక్షేమం కోసం సంఘం అధ్యక్షుడిగా ఏం చేస్తున్నారు? మా దగ్గర ఏదైతే చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, వారికి ఇండ్లు లేవు, స్థలాలు లేవు,
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. అది వైశ్య కులం, పెద్ద కులం కాబట్టి మేము ఓసీలో ఉంటాం. మాకు ఏ రకంగా కూడా గవర్నమెంట్ సహాయపడదు. మేము మా సంఘం ద్వారా ఏదో ఒక ప్లేస్ని తీసుకొని వారికి ఇండ్లని నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఇప్పుడే మేము వైశ్య భవన్ అని ఇక్కడ ఒక స్థలం ఉంది మాది. దాంట్లో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఒక 50 లక్షల రూపాయలు మాకు ఆ భవనానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో అది కాకుండా మా సంఘం తరపు నుంచి ఒక 1 కోటి రూపాయలను జమ చేసి ఒక భవనాన్ని నిర్మించాం. దాంట్లో ఒక 6 పోర్షన్లు నిర్మించి బీదవారికి ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు ఇంకొక 8 పోర్షన్లు కూడా మేము నిర్మిస్తున్నాం. ఆ 8 పోర్షన్లు కూడా చిన్న ఏదైతే ఆర్థికంగా వెనుకబడి ఇల్లు లేని వారికి, పూర్తి బీదవారికి మాత్రమే అది తక్కువ అమౌంట్తో ఇవ్వడం జరుగుతుంది. అంటే వారి కుటుంబంలో చిన్న చిన్న వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్న వారికి నెలకు ఆదాయం 5,000 రూపాయలు ఉంటే ఒక 2,000 రూపాయలు మాత్రమే గుడికి తీసుకొని ఒక ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా కొన్ని ఇండ్లు రావాలని. గత ప్రభుత్వం కూడా మాకు ఒక 100 ఇండ్లు ఇస్తా అని చెప్పారు, కానీ అది రాలేదు. డబుల్ బెడ్రూమ్ చాలా ప్రయత్నం చేశాం. మరి అది కాకుండా మేము కలెక్టర్ దగ్గర కూడా తిరిగాం. మేము ఉన్నత స్థితిలో మా వైశ్యులు ఏదైతే ఓసీలో ఉంటారో మాకు ఎలాంటి లబ్ధి పొందుతలేము కాబట్టి మేము ఆర్డీఓ గారు కూడా విన్నవించుకున్నాం. ఆర్డీఓ గారు కూడా ఒక 50 ఇండ్ల కొరకు అతను శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఏ రకంగానే కానీ మీ వైశ్యులకు పూర్తి జెన్యూన్ కేసులకు మాత్రమే ఇస్తా అని చెప్పాడు. అదే ఆ ఆర్డీఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మరి ఆ ఇండ్లు కూడా ఇంతవరకు రాలేదు. మేము కూడా చాలా బీదవారికి కూడా మేము ఏం చేయాలని మేము కూడా కొన్ని డబ్బులు కూడా పెట్టుకొని ఏదైనా ఒక స్థలం కొనాలని మేము నిర్ణయించి ఆ స్థలంలోనే చిన్న చిన్న ఇండ్లు నిర్మిద్దామని మేము ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. మరి అది అతి త్వరలో కూడా కావచ్చని మేము తెలియపరుస్తున్నాం. ఆధ్యాత్మికంగా మీ సంఘం ముందు వరుసలు ఉంటుంది. అధ్యక్షంగా మీరు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నారు? సాధారణంగా మా వైశ్యులు అంటేనే ఆధ్యాత్మికం. మేము దైవభక్తులు ఉండేవాళ్ళం, దైవ చింతనలో ఉండేవాళ్ళం. కానీ మనం కూడా అందరు కూడా ఆలయంకు రావాలి. ఆలయంలో మేము ఒకటి, ఎందుకంటే అందరికీ సమయం ఉండాలన్న ఉద్దేశంతో ప్రతినిత్యం ఒక 2 అవర్స్, సాయంత్రం ఒక 1 అవర్ ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు గుడికి వస్తే గుడిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటే కొంతమంది అన్న బాగుపడతారు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు అన్న ఉద్దేశంతో మేము కూడా ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి ఆలయంలో ఉదయము అమ్మవారి యొక్క దర్శనము, అభిషేకము, కొన్ని మంచి మాటలు చెప్పడం జరుగుతుంది. తర్వాత సాయంత్రము కూడా ఒక పల్లకి సేవ పెట్టాము. ఆ సేవలో కొద్దిమందికి ఏముంటుందంటే అమ్మవారి యొక్క పల్లకి సేవలో అమ్మవారిని ఎత్తుకుంటే మేము బాగుపడతామేమో, మరి ఎంత బాగుంటుందేమో మరి అని చాలామంది ఏం చేస్తారంటే ఆ పల్లకి సేవలో పాల్గొనడానికి వస్తున్నారు. దాని ఒక కార్యక్రమం నిర్వహించాం. మరి దాని తర్వాత ఇక్కడ మహాఆరతి కార్యక్రమం పెడతాం. అమ్మవారికి ఆరతి ఇస్తే ఈరోజు మాకు బాగు జరుగుతుంది అని ఒక సెంటిమెంట్ పెట్టుడికి ఆధ్యాత్మికంగా పైకి రావడం జరుగుతుంది. దాంట్లో వీరందరూ కూడా మహిళలు, పిల్లలు చాలా ఎక్కువ మంది ఇప్పుడు రావడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి వచ్చిన దాని నుంచి చెడు వ్యాసనాలు పోయి మంచి వ్యాసనాలు ఎవరైతే నేర్చుకుంటారో వారు జీవితంలో బాగుపడతారు, మరి ఆధ్యాత్మికంగా పెరుగుతారు. భగవద్గీత చెప్తాము, మరి ఇంకా వేరే పురాణాలు చెప్తాము. కొంతమందికి రామాయణం గుర్తులేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ రామాయణం గురించి చెప్తాము, అమ్మవారి గురించి చెప్తాము, ఇంకా వేరే చరిత్ర రాముని గురించి కావచ్చు, కృష్ణుని గురించి కావచ్చు, చాలా మట్టుకు వేరే విషయాలను కూడా ఇక్కడ నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. కనుక మేము గుడిలో ఆధ్యాత్మికంగా పెంపొందించడానికి చాలా భజన కార్యక్రమం కావచ్చు, మన లేడీస్తో కూడా భజన చేపిస్తాం. ఎందుకంటే వారు కూడా ఎదగాలి. వారి పిల్లలు వారు మరి వాళ్ళతో వచ్చే మహిళలందరూ కూడా మంచి ఏది ఆధ్యాత్మికంగా పెంపొందించాలన్న ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో మా సంఘం వాళ్ళే కాదు ఇతరులు కూడా పాల్గొంటున్నారు. అది మాకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా కానీ మానవుడు జీవించినప్పుడు ఆధ్యాత్మికంగా పోతే వారు స్వర్గానికి పోతారని మా పెద్దలు చెప్తారు. కాబట్టి వేరే కులస్తులు వస్తారు మా సంఘానికి, అందరికీ కూడా మేము స్వాగతం పలుకుతాం. వారు కూడా చాలామంది వస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మాకు చాలా సంతోషమైన విషయం. మేము కూడా దానికి చాలా ప్రోత్సహిస్తున్నాం. తదుపరి మాకు ఇంకా డెవలప్మెంట్ కావడానికి మా వైశ్యులు ఓసీ అంటే ఓసీలో రిజర్వేషన్స్ ఉన్నాయి. పిల్లలకు
ఏ రకమైనటువంటి ఆర్థిక సాయం అందది. కానీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వాళ్ళకి ఏదైతే ప్రోత్సాహకరం ఇస్తున్నారో, మా దాంట్లో కూడా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, చదువులేని పరిస్థితి ఉంది, మరి ఆర్థికంగా ఏదైనా ఫీజులు గట్ట స్తోమత లేదు ప్రైవేట్ కాలేజీలలో. అటువంటి వారి కొరకు ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించి మాకు ఒక జిల్లాకు ఒకటి వైశ్య హాస్టల్ నిర్మిస్తే బాగుంటుంది. ఆ వైశ్య హాస్టల్లో ఏదైతే పేదరికంలో ఉన్న పిల్లలు కూడా చదువుకొని ఒక బాగుపడుతున్న ఉద్దేశంతో మేము చాలా మట్టుకు మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, అవసరమైతే సీఎం గారిని కూడా కలిసి మెమోరియం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అది కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఆ సౌకర్యాన్ని కల్పిస్తాయని మేము భావిస్తున్నాం. తప్పకుండా అది కూడా దాంట్లో మా సాయశక్తిలో మేము కృషి చేస్తున్నాం. ఎందుకంటే చిరకాలం ఉండేది అది. పిల్లలకు భవిష్యత్తు కొరకు అటువంటి హాస్టళ్ళు కంపల్సరీ కావాలి అని మేము తిరుగుతున్నాం. కావచ్చు కూడా అది. యూత్ ఎక్కువ మద్యం మత్తులు పానీయాల వైపు వెళ్తున్నారు, పైగా సెల్ ఫోన్లకి అంకితం అవుతున్నారు. వాటికి చెక్ పెట్టడం కోసం మీ సమాజం నేటి ప్రపంచం ఎదుర్కోవడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మేము ముందు చెప్పాను, యువత మంచి మార్గంలో నడవాలి, చెడు వ్యసనాలకు వారు బానిస కాకూడదు అన్న ఉద్దేశంతో మా సంఘంలో ప్రతి వారం ప్రతి నెలలో ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టి వారికి ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా పిల్లల్ని కూర్చుని మీరు మత్తు పానీయాలు కానీ ఇంకా జూదము కానీ ఇంకా వేరే చెడు వాసనలు పోకుండా మీరు ఒక భవిష్యత్తుని అని మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అన్న కాన్సెప్ట్తోని కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాని ద్వారా పిల్లలు ఎదగాలి, పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చాలా మట్టుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ఎవరైతే పెద్ద పోస్టు మీద ఉండి వాళ్ళని కూడా మేము పిలిపించి వాళ్ళతో మోటివేషన్ కూడా చేయించడం జరుగుతుంది. పిల్లలు చెడు వ్యసనాలకు పోకూడదు, ఆధ్యాత్మికంగా రావాలి. మనం వైశ్య వ్యాపారం చేసుకునే వాళ్ళము కాబట్టి మనం రాబోయే రోజుల్లో మన పిల్లలు చెడు వ్యసనాలకు పోతే మన భార్య పిల్లలు రోడ్డు మీద ఉంటారు. రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా అదే అలవాటు ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళకు చాలా మోటివేషన్ చేసి ఒక పిల్లలందరికీ ప్రతి నెలలో కూడా మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరు ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని అపోహ ఉంది, అధ్యక్షుడిగా మీరు ఏమంటారు? అది వాస్తవమే, కానీ పబ్లిక్లో చాలామందికి అంటున్నారు. కానీ నేను ఒక అధ్యక్షునిగా నా దగ్గరికి అయితే రాజకీయ నాయకులు అడగలేదు. కానీ ఊహ మాత్రం ప్రజలలో వచ్చింది. ఇట్లా రాజకీయ నాయకులకు ఆర్థిక సాయం చేస్తారని అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నా దగ్గరికి అయితే రాలేదు. మరి వస్తే నేను చెప్పగలుగుతుండగా నా దగ్గర ఇంతవరకు రాలేదు. మీ సంఘం ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అధ్యక్షుడిగా మీకు మీ ప్రోత్సాహం ఎలా ఉంటుంది? ఇది వాస్తవమే. మేము ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా పాల్గొంటాం. స్వాధ్యాయ కావచ్చు, ఇంకా వేరే కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మికంగా ఎక్కడన్నా కానీ జరిగితే మా వాళ్ళు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. దైవభక్తి ఎక్కువ ఉంటుంది మా దగ్గర. మేము దేవుళ్ళని చాలా నమ్ముతాం, పూజిస్తాం. మరి ఏ కార్యక్రమాలు ఘనంగా చేయాలనుకుంటాం అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం. మా మహిళలు కానీ పిల్లలు కానీ మేము కానీ ఆర్థికంగా కూడా సాయం ఇస్తూ మరి ఎక్కడైతే ఆధ్యాత్మిక కార్యక్రమం నడుస్తూ ఉంటుందో అక్కడికి మేము వెళ్ళడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా విజయవంతం చేయడానికి కూడా మహాంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయి. అంటే అది మాకు దేవుడిచ్చిన వరం. అది మీ సంఘం యూత్ని ఆయన సీనియర్లను ఎలా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు? యూత్ వాళ్లకు మేము ముందు చెప్పాను కదా, యూత్ వాళ్లకు రాబోయే రోజుల్లో వారు ఒక ఉన్నత స్థితికి ఉండాలి. పిల్లలు ఆధ్యాత్మికంగా ఉండాలి, మరియు ఆర్థికంగా కూడా ఉండాలి. మరి ఆధ్యాత్మికంగా పూర్తి ఉంటే ఆర్థికంగా లేకపోయినప్పుడు కూడా ఈ రోజుల్లో కుదరదు. ఆర్థికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, మంచి పేరు ఉండాలి. యూత్లో వాళ్ళు కూడా ఒక వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో వచ్చి స్థిరపడాలన్న నా ఆశ. మరి అదేవిధంగా ఏదైతే రిటైర్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కడైతే కాలక్షేపం చేస్తారో కాలక్షేపం చేయడానికి కూడా మేము ఒక ఆఫీసుని నిర్మించాం. దాంట్లో అన్ని క్యారమ్ బోర్డు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఆట వస్తువులు కావచ్చు పెట్టించాను, టీవీ కావచ్చు. వారికి కాలక్షేపంగా వారికి చాలా ప్రోత్సహిస్తాం. వాళ్ళు కూడా ప్రతినిత్యం ఆలయంలో వచ్చేసి ఆధ్యాత్మికంగా కూడా పాల్గొంటారు.
మరి వారికి కూడా కాలక్షేపం జరుగుతుంది. ఒకరికొకరు మాట్లాడుకోవడం, సాధక బాధలు మాట్లాడుకోవడం. ఎందుకంటే వృద్ధాప్యంలో చాలా మట్టుకు వారికి టైం గడవాలంటే అందరు ఒక చోటు ఉండి ఒక్కొక్కరు చాలా మాట్లాడుకుంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందనో, మరి అదే కాకుండా వ్యాయామం కానీ యోగా కానీ ఇటువంటి దాన్ని కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు మీ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు మీ సంఘం స్టాండ్ ఏంటి? మీరు ఒక పార్టీలు ఉన్నారు, మిగతా వాళ్ళు మీ అభ్యర్థి పార్టీలు ఉన్నారు. అలాంటప్పుడు మీ స్టాండ్కు మీ సంఘం సపోర్ట్ ఉంటుందా, లేదా వేరే సభ్యుల డిమాండ్కు మీరు తలకి మీరున్న పార్టీకి అన్యాయం చేస్తారా? సంఘం అధ్యక్షుడిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి సంఘం వారు మా దగ్గరికి వస్తారు. మా సంఘానికి ప్రతి ఒక్క అభ్యర్థులు పార్టీ వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వచ్చి మీరు మీటింగ్ పెట్టండి, మాకు సపోర్ట్ చేయండి అని అందరూ అడుగుతారు. కానీ మా దగ్గర ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది, మీరు ఎవరికైనా సపోర్ట్ చేయండి, కానీ మనం ఒకటే పార్టీకి చేస్తామని మాట మాత్రం ఇవ్వము. ఎందుకంటే ఇవాళ ఈ పార్టీ గెలవచ్చు, రేపు ఇంకో పార్టీ గెలవచ్చు, అప్పుడు మేము సంఘం నష్టపోతుంది. నేను అధ్యక్షునిగా నేను లాభ పొందుతానేమో దాంట్లో, ఎవరైనా కానీ వాళ్ళకి మాట ఇస్తే, కానీ సంఘం నష్టపోతుంది. కనుక నేను ఒక అధ్యక్షునిగా నేను అది మాత్రం దానికి ప్రోత్సహించా. అందరు ఎవరి ఇష్టం వాళ్ళకి, మీరు ఎవరికైనా సపోర్ట్ చేయండి. మేము ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ అందరికీ మేము మా దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ పెడతాం, మాట్లాడతాం, చేస్తాం, అన్ని చేస్తాం. అందరికీ సమానంగా చూస్తాం. అది ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఇష్టం. ఎవరైనా కానీ ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నీ నిర్ణయాన్ని మాత్రం పూర్తి నిర్ణయం తీసుకోము. ఆర్యవైశ్యులు అంటే వ్యాపారస్తులుగానే ముద్రపడింది. ఉన్నత విద్య వైపు వెళ్ళేవారు ఉన్నారు, కానీ రాజకీయంగా మీ సంఘం వారు తక్కువ ఉన్నట్టు ఉంది. అలాంటి రాజకీయాల్లోకి మీ సంఘం వాళ్ళు వస్తే మీరు సపోర్ట్ చేస్తారు? తప్పకుండా. మేము కూడా గతంలో మా పెద్దలందరూ ఏం చేస్తున్నారంటే, మనము వ్యాపారము, వైశ్యుడు అంటేనే వ్యాపారము. ఒక వైశ్యుడు ఒక పల్లెటూరులో ఉంటే ఆ పల్లెటూరుకు ఒక కాంతి పెరుగుతుందని పెద్దలు చెప్తుండే. ఎందుకంటే వారికి ఒక షాప్ ఉంటుండే, ఎవరు వచ్చినా కానీ వ్యాపారం చేస్తూ వారందరికీ కూడా ఉన్నవారికి లేని వారికి ఒక పల్లెటూరులో కూడా జీవన ఉపాధిలో ఏ టైం కన్నా కానీ ఉపయోగపడే ఒక వైశ్యుడు అనే ఒక ముద్ర పడ్డది. అది మా దేవి ఆజ్ఞ వల్ల ఏదో పెద్దలు చేసే కార్యక్రమంలో. కానీ ఆ వ్యాపారం దినదినానికి ఇప్పుడు వస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ రోజుల్లో వ్యాపారం మాత్రం తగ్గుతుంది. వ్యాపారం తగ్గినప్పుడు మా పిల్లలకి ఏం చేస్తున్నారంటే, మా పిల్లల్ని చదివిస్తున్నాం. చదివించి ఒక ఉన్నత స్థితికి తీసుకురావాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. కొంతమంది రాజకీయ కూడా కావాలనుకుంటే రాజకీయంలో రావడానికి చాలా తక్కువ మొగ్గు చూపుతారు మా వాళ్ళు. ఎందుకంటే మేము చేసేది వ్యాపారం. మేము ఈ రాజకీయంలో కొన్ని ఒత్తిడులు బాగుంటాయి, ఆ ఒత్తిడికి తట్టుకోలేము. అటువంటి సందర్భంలో మా వాళ్ళు చాలా తక్కువ మంది రాజకీయంలోకి వస్తారు. కానీ ఇప్పుడు జనరేషన్లో మేము ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మనం కూడా దేంట్లో పొలిటిక్స్లో ఉండాలి, మనకు కూడా ఒక ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, ఏదైనా కావాలని మనకు కూడా ఒక కోరిక ఉంటుంది. మన వాళ్ళు కూడా మన వయసులో ఇంత జనాభా ఉన్నప్పుడు మన వాళ్ళు కూడా ఒక రాజకీయంలో స్థానం ఉండాలన్న ఉద్దేశంతో కొంతమందికి ఇప్పుడు కౌన్సిలర్ కావచ్చు, దేనికైనా కావచ్చు మేము ప్రోత్సహిస్తున్నాం. మా వాళ్ళకి ఎవరు వచ్చినా కానీ వారికి ఆర్థిక సాయం కూడా మా అందరం కలిసి అయినా కానీ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తాం తప్పకుండా. గ్రామీణ ప్రాంతంలోని మీ సంఘం సభ్యులను ఎలా అభివృద్ధి బాట పట్టిస్తున్నారు? సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో తక్కువ మంది ఉంటారు మా వాళ్ళు. ఉంటే వ్యాపారం చిన్న షాప్ ఉంటుంది, కిరాణా షాప్ ఉంటుంది. మరి వారికి వ్యవసాయం ఉండదు, చాలా మటుకు వ్యవసాయం చేయరు, ఓన్లీ వ్యాపారమే చేస్తారు. వ్యాపారం చేసుకుంటా జీవనోపాధి కల్పిస్తారు. అయితే వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తే వారికి మా తరపు నుంచి కూడా కొద్దిగా ఆర్థిక సాయం చేస్తాం. వారికి వ్యాపారమే చేస్తా అంటే వ్యాపారం కొరకు మేము అందరం కలిసి కూడా మనకి సాయం పడతాం. సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో మీ సంఘం అభివృద్ధి ఎలా ఉంది? గ్రామీణ ప్రాంతంలో ఒక్కొక్క ఊరిలో 2-3 ఇండ్లు ఉంటాయి. అయితే ఒక యూనిట్ అనేది ఉండదు. కానీ వైశ్యులందరితో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అక్కడ ఆ ఊరిలో మాకు అంత ప్రాబ్లం రాదు. ఏదైనా ఉన్నప్పుడు కూడా మా వైశ్య సంఘం పోయి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. పట్టణ ప్రాంతంలోని మీ సంఘం సభ్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళ అభివృద్ధికి మీరు ఎలాంటి తోడ్పాటు చేస్తున్నారు అధ్యక్షులు? ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణం ఉందనుకోండి. ఆదిలాబాద్ పట్టణంలో 52 వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో 100 మంది, ఒక 50 మంది, ఒక 70 మంది ఇట్లా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.
కమిటీ ఏర్పడిచి ఎవరైతే వీక్ ఉన్నారా, మరి ఎవరికైనా అవసరం ఉందా, మరి వాళ్ళకి ఏ రకంగా సాయం చేయాలి, మనం ఎలా ఉంటే బాగుపడతాం అని అక్కడక్కడ వాళ్ళకు మీటింగ్ పెట్టేసి వాళ్ళ ద్వారా ఒక ఏదైతే కౌన్సిలర్ని ఎట్లయితే ఎన్నుకుంటారో మేము కూడా ఒక మెంబర్ని ఎన్నుకొని ఆ మెంబర్ ద్వారా వాళ్ళకు ఆర్థిక సాయం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కష్ట సుఖాలను కూడా కానీ మేమందరం కూడా పాల్గొని వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం అది ఉంది, చేస్తున్నాం కూడా. సంఘంలో గొడవలకు లేదా మనస్పర్ధలకు ఎలాంటి సమాధానం ఇస్తారు? సంఘంకు లేదా సభ్యులకు మీరు చేసే సూచనలు? మన సంఘం మనం యూనిట్గా ఉండాలని మేమందరం కూడా మా సంఘంలో ఎలాంటి గొడవలు ఉండవు. కానీ ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అప్పటిదప్పుడే సర్దుమరిగి మేమే దాన్ని మా సంఘం లోపలనే నిర్ణయించుకొని అందరం కలిసిమెలిసి ఉండి ఏ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి ప్రయత్నిస్తాం. మరి అదేవిధంగా బయట ఎవరైనా ఎక్కడైనా ఎమ్మెల్యే దగ్గరికి పోయినా చేసినా అందరం కలిసికట్టుగానే వెళ్తాం. మరి సంఘాలు మాత్రం అటువంటి గొడవలు కాలేదు అని కావాలని నేను కూడా అనుకుంటున్నాను. చిన్న చిన్న అయినా కూడా నేనే కూర్చొని సర్దుకుంటాం అందరం కలిసి. దాంట్లో ఎలాంటి విభేదాలు మాత్రం ఉండవి. మీ సంఘం కేవలం ఫలానా పార్టీకి మద్దతు అని ముద్రపడుతుంది, కానీ మీ సంఘంలో చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, దానికి ఏమంటారు? అది వాస్తవమే. చాలామంది అనుకుంటారు వైశ్యులు అంటే ఏదో బీజేపీ పార్టీ ఏ పార్టీ అనుకుంటారు. కానీ సంఘం అన్న తర్వాత సంఘములో అన్నీ ఏదైతే పాలిటిక్స్ ఉంటాయో అన్ని పాలిటిక్స్తోనే మేము కలిసి ఉంటాం. ఎందుకంటే సంఘంలో మాత్రం మేము ఒక పార్టీలో నాకు ఒక పార్టీ ఇష్టం ఉంటుంది, ఒక పార్టీ ఇష్టం ఉండదు. కానీ ఈ సంఘంలో వచ్చిన తర్వాత ఆ పాలిటిక్స్ని మాత్రం తీసుకురాము. ఎందుకంటే ఇక్కడ కొంత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, ఇతర పార్టీ వాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు. కాబట్టి ఇక్కడ మాత్రం ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు ఆ పార్టీకి చేయొచ్చు. కానీ ఈ సంఘంలో మాత్రం అందరు కలిసి ఒకటే పార్టీని మేము అందరితో కలిసిమెలిసి ఉండి పనులు తీసుకుంటాం. మేము ఈ రోజు వరకు కూడా నాది ఒక పార్టీ ఉంది, నేను పార్టీకి పని చేస్తాను, కానీ బయట పని చేస్తాను. ఎప్పుడు కూడా ఇంతవరకు నేను కండవ వేసుకొని కూడా గుడికి రాను. ఎందుకంటే ఈ సంఘంలో పాలిటిక్స్ని తీసుకొచ్చి ఒక పాలిటిక్స్ మీద పనిచేస్తే మరి ఇంకొక పార్టీ వారు వ్యతిరేకించి గొడవలకు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ సంఘం డెవలప్మెంట్ కాదు. కాకపోతే మేమేం చేస్తామంటే అందరం కలిసి మీరు ఏ పార్టీకైనా ఓటేయండి, కానీ సంఘం అభివృద్ధి కోసంకి పనిచేయాలి. అయితే అది నా నిర్ణయం ప్రకారం ఇక్కడ నడుస్తుంది. మేము కూడా ఇక్కడ ఎందరో మంది బీజేపీ వాళ్ళు వచ్చారు, మీటింగ్ పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు, అందరు కూడా సమానంగా చూసేది మా వైశ్య సంఘం. రాష్ట్ర సంఘ నిర్ణయాలు, స్టేట్ సంఘాల ఆదేశాలు పాటించడం, ఉద్యమం లాంటి అంశాలు మీ పాత్ర ఏంటి? మా సంఘానికి కోరిక ఎవరైనా కానీ వ్యతిరేకులు వస్తే ఏదైతే స్టేట్ బాడీ కానీ రాష్ట్ర బాడీ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము కూడా ఆ ఉద్యమంలో పాల్గొంటాం. ఆ ఉద్యమంలో పాల్గొని వాళ్ళకు సపోర్టుగా మేము ఉంటాం. కానీ ఏ గొడవలకు కానీ దిగడం కానీ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకం కానీ దానికి కానీ కాదు. మా జోలికి ఎవరైనా వచ్చిందనుకో మా స్టేట్ బాడీ కానీ రాష్ట్ర బాడీ కానీ ఏదైనా కానీ వాళ్ళ సూచన మేరకు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ప్రతి పల్లెటూరుకు సపోర్ట్ చేస్తాం. గతంలో మాకు కంచలయ్య అని దాంతో కూడా కొద్ది గొడవలు జరిగినాయి. అప్పుడు మేము రాష్ట్రం అంతటి కూడా మేము ఉద్యమం చేసాం, అన్నీ చేసాం. మొన్ననే ఇక్కడ ఒకటి గాంధీ గారికి కూడా కొద్దిగా ధ్వంసం చేసినప్పుడు కూడా మేము అందరూ ధర్నా చేస్తాం, అన్నీ చేస్తాం. కాబట్టి మేము వేరుల వ్యతిరేకులు కాకపోతే మాకు ఏదన్నా కానీ ఎవరన్నా కానీ కించపరిచినట్టయితే వారికి మా సంఘం కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు సూచనల మేరకు అందరూ కలిసి కట్టుగానే మేము ఉద్యమిస్తాం తప్పకుండా. మహిళా సంఘాల పాత్ర ఏంటి? వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? సాధారణంగా మొట్టమొదటిగా మాకు మా సంఘంలో మహిళలను ప్రోత్సహించాలని బాగా ఆశ ఉంది. వారికి ఉపాధి కల్పించడానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. మేము ఇక్కడ కుట్టు మిషన్లు నేర్పడం కానీ, అల్లికలు నేర్పడం కానీ, లేదా అది ఏమంటే మెహందీ పెట్టడం కానీ, ఏదైతే బీద పరిస్థితి ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి వారికి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి ఒక 10 రోజులు వారికి ఉపాధి కల్పించే విధంగా కుట్టు మిషన్లు కూడా కొందరికి అందించడం జరిగింది బీదవారికి. మరి ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళ మహిళలను ముందుంచి పనిచేయాలని మేము అనుకుంటున్నాం. తప్పకుండా మా మహిళలు కూడా ప్రోత్సహిస్తూ చాలామంది కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు కూడా బాగుపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే అన్ని కుటుంబాలకు కూడా మేము ఆదర్శంగా నిలాలన్న ఉద్దేశంతోనే మహిళలందరూ కూడా చాలా
మొత్తానికి ఎక్కువ మందిని తీసుకొచ్చేసి సంఘంలో వారు కూడా ఒక బాధ్యత ఇస్తూ మహిళా సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా ప్రెసిడెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అమ్మవారి కార్యక్రమం కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమం కావచ్చు, మిగతా చిన్న పిల్లలకు ఎట్లయితే ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వారికి కూడా రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికంగా పిల్లలకు కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఒక మోటివేషన్గా మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ పిల్లలకి హాస్టల్ ఉండే పిల్లలకి కూడా మంచి మార్గం నేర్పాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. మనం కూడా రాబోయే రోజుల్లో మనం ఒక పిల్లలకు ఒక మంచి స్థాయికి తీసుకురావడానికి మనం కూడా కొన్ని సూచనలు ఇవ్వాలని ఉద్దేశంతో మహిళలందరూ కూడా చాలా మట్టుకు మేము మోటివేషన్ చేయడం జరుగుతుంది. మరి అది కాకుండా కొన్ని మహిళలతో మెడికల్ క్యాంప్స్ పెట్టిస్తున్నాం. చాలామందికి ఉచితంగానే మెడికల్ క్యాంప్స్ పెట్టిస్తున్నాం. వారు మహిళలతో వాళ్ళే నిర్వహిస్తున్నారు. అది కాకుండా ఇంకా ప్రతి గ్రామానికి ప్రతి వార్డులో తిరిగి మహిళల్ని ఒక టీమ్గా తయారు చేసి మహిళలకు ఉపాధి ఎలా కల్పించాలి, ముద్ర లోన్ ద్వారా లేకపోతే బ్యాంకుల ద్వారా ఏదైనా కానీ మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఉపాధి కొరకు మేము కార్యక్రమంలో వారిని ముందుంచి పనిచేస్తున్నాం. సంఘం అధ్యక్షుడిగా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి మీ సంఘం కోసం? మా సంఘంలో అంటే మేము చెప్పాలంటే చాలా ఉంటాయి. సంఘం డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు మన వయసు ఒక 60 సంవత్సరాలు ఉంది. మళ్ళీ పిల్లలు చాలామంది హాస్టల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వారు ఈ సంఘాన్ని పట్టించుకోరు. అయితే ఎక్కడైతే వ్యాపారం చేసుకుంటూ స్థిరంగా ఉన్నారో వారికి మన సంఘాన్ని తీసుకొచ్చి సంఘం నియమ నిబంధనలు ఎట్లా ఉంటాయి, సంఘంలో ఉంటే ఎట్లా ఉంటుంది కానీ వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతున్నది. సంఘం అనేది ఇప్పుడు ఎవరో మంచిగా ఉన్నత స్థితికి వెళ్ళి మనకు ఉద్యోగం ఏదైతే మన దేశంలో ఉద్యోగం రాక అమెరికా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లా కొంచెం మంది వెళ్ళిపోతే మనం ఈ సంఘం కూడా వీక్ అయిపోతుంది. కనుక ఇక్కడ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డ వారికి చాలా మట్టుకు మేము సంఘాన్ని తీసుకొచ్చి వారికి కూడా ఎలా చేస్తే బాగుంటుంది, మన సంఘాన్ని డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అని వాళ్ళని కూడా మనం కొన్ని నేర్పడం జరుగుతుంది. అయితే దాని ద్వారా సంఘం డెవలప్మెంట్ ఉంటుంది. సంఘంలో కూడా ఆర్థికంగా వెనుకబడకుండా ఎప్పుడో కొన్ని అందరు కూడా చందాల రూపంలో కానీ కొన్ని అమౌంట్ని జమ చేసి లేదా మేము అమ్మవారి దగ్గర ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తామో దాంట్లో మెంబర్షిప్గా కానీ కొంత అమౌంట్ని తీసుకొని జమ చేసి ఆ డెవలప్మెంట్ని ఇక్కడ ఈ సంఘంలో నిర్వహిస్తాం.